నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని డాక్టర్లు ప్రపంచంలోనే తొలిసారిగా మనం చూసుకుంటే ఒక సర్జరీ చేసి రికార్డు సృష్టించడం జరిగింది. వివరాల్లోకి వెళితే శ్రీ జననేంద్రియ అంకాలజీ రంగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి రిమోట్ రోబోటిక్ సర్జరీ విజయవంతమైందని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిని ఆరోగ్య ఆవిష్కరణలో కువైట్ దేశం సాధించిన విజయాల రికార్డుకు జోడించి అపూర్వమైన వైద్య విజయంగా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. మంత్రిత్వ శాఖ జాబరాల్ అహ్మద్ హాస్పిటల్ మరియు ఆల్ జహ్రా హాస్పిటల్ మధ్య సమగ్ర జాతీయ సహకారం ద్వారా ఈ అద్భుతమైన ప్రక్రియ నిర్వహించిందని చెప్పి ధృవీకరించింది. మౌలిక సదుపాయాలను ఉపయోగించి స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించి పూర్తిగా కువైట్ వైద్య బృందాలు నిర్వహించిన మొదటి రోబోటిక్ శస్త్రచికిత్సలకు ప్రాతినిధ్యం వహించిందని చెప్పేసి జాబరాల్ అహ్మద్ హాస్పిటల్లోని గైనకాలజీ అంకాలజీ యూనిట్ డాక్టర్ వాఫా ఆల్ దువైసన్ గారు మరియు డాక్టర్ దలాల్ ఆల్ షమా గారి నేతృత్వంలో గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్న కువైట్ రోగులకు 3 క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసింది. ఈ విధానాలు రిమోట్ రోబోటిక్ సర్జికల్ లిగేషన్ టెక్నాలజీని ఉపయోగించాయని చెప్పేసి దీనిని మంత్రిత్వ శాఖ ఆధునిక శస్త్రచికిత్స పద్ధతిలో గుణాత్మక ఎత్తుగా అభివర్ణించింది. ఈ విజయంలో కువైట్లో అధునాతన వైద్య సాంకేతికను స్థానీకరించడంలో కొత్త శకానికి నాంది పలికిందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్న 3 మహిళలు కువైట్ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రిమోట్ ద్వారా రోబోటిక్ సర్జరీ అయితే చేయడం జరిగిందనమాట. అంటే కువైట్లో డాక్టర్లు కాకుండా రోబోల ద్వారా అయితే ఈ యొక్క ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది. అది విజయవంతమైందని చెప్పేసి ప్రపంచంలో ఇలా చేయడం ఇదే మొదటిసారని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏది ఏమైనా సరే కానీ వైద్య రంగంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సాధిస్తూ ఉన్న విజయాలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.